అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మహాకుంభమేళా గురించి తెలుసుకుందాము. కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశమనే అర్థము. మేళ అంటే కలయిక, జాతర అనే అర్థాలు ఉన్నాయి. సాధారణంగా కుంభమేళ నాలుగేళ్లకొకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ఆరేళ్లకోసారి ప్రయాగ, హరిద్వారంలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకో పర్యాయము ప్రయాగ, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్‌లో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకోసారి ప్రయాగలో మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ ఈ 4 స్థలాల్లోనే ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ భోగి రోజు ప్రారంభమయ్యి శివరాత్రితో పూర్తవుతుంది. దీని వెనుక పురాణాల్లో ఒక కథనం ఉంది. అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు దేవతలు, రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు, ఇంద్రుడు కొడుకు. గౌతమి మహర్షి భార్య అయిన అహల్యను అహల్యపై మనసు పడిన తండ్రి కోరిక తీర్చాలని కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటి ముందుకు వెళ్ళి అరుస్తాడు. అది విని తెల్లవారిందనుకుని మహర్షి గారు ఇంటి నుండి బయలుదేరి నదీ స్నానానికి వెళ్ళిన సమయంలో మహర్షి గారి వేషంలో ఇంద్రుడు ఇంటిలోకి వారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ జరిగిన మోసం తెలుసుకుని గౌతమ మహర్షి జయంతుని అలా కాకి రూపంలో ఉండమని శపిస్తాడు. అప్పుడు ఆ జయంతుడు కాకిగా మారుతాడు. ఆ జయంతుడే అమృత కలశాన్ని తీసుకుని 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు. రాక్షసులకు అందకుండా మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం రాత్రి సమయం, ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. జయంతుడు అమృత కలశం తీసుకుని భూమి మొత్తం తిరిగినప్పుడు ఆ అమృత కలశం నుంచి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఈ 4 ప్రదేశాల్లో ప్రయాగ, రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగా, యమున నదుల సంగమం ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ త్రివేణి సంగంలో కుంభమేళ సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. సాధారణ కుంభమేళ 4 ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. వాస్తవానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. మహాకుంభమేళా 2025 సంవత్సరంలో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులు ఇవే. 2025 సంవత్సరం జనవరి 13 పుష్యపూర్ణమి కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజస్నానం ఈరోజు చేస్తారు. రెండో రాజస్నానం జనవరి 14 మకర సంక్రాంతి. మూడో రాజస్నానం జనవరి 29 మౌని అమావాస్య. నాలుగో రాజస్నానం ఫిబ్రవరి 3 వసంత పంచమి. ఐదో రాజస్నానం ఫిబ్రవరి 4 అచల నవమి. ఆరో రాజస్నానం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తారీఖు. చివరి రాజస్నానం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. వాస్తవానికి మహాకుంభమేళా 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం కలుగుతుంది. మరి ఇప్పుడు మనం ఉన్నవాళ్ళ అందరము అదృష్టవంతులమే కదా! మరి అందుకనే వైకుంఠంతో సమానమైన ఆ ప్రదేశాల్లో స్నానం చేసి తరిద్దాము. జై గోవింద.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.